కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. ఓకే, చెప్పండి. ముఖ్యంగా ఈరోజు గడపకే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది, పేదవారికి గడప తట్టి పెన్షన్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా కొనసాగించడం అనేది హర్షదాయకం. పేదవాడి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది న్యాయం, ధర్మం కూడా. తను ఇంకో చోటుకు వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితిలో ఏ పేద కుటుంబం ఉండదు కాబట్టి ఉదయాన్నే ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి, హర్షదాయకం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. నాగార్జున గారు చెప్పిన విషయాల్లో ఈ విషయంలో నేను ఏకీభవించట్లేదు. మిగతా విషయాలకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఆయన చెప్పుకొస్తున్నారు. మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పేరుతోటి ఆలోచిస్తుందే తప్పితే పేదల పక్షాన ఆలోచించి పని చేయడానికి ఆయా సంఘాలు ఎప్పుడు ఇష్టపడట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని కూడా మెచ్చుకునే పరిస్థితిలో ఆ వ్యవస్థ లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ గురించి సుజాత గారు చెప్తున్నారు ఒక మాట. క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు, అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే కోర్టులో వాలంటీర్ వ్యవస్థ మీద కేసు వేయడం జరిగింది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పలుమార్లు అనేక విడుదల చేసిన డిఎస్సీల మీద కూడా వారు డిఎస్సీ విడుదల చేస్తారు, వేరే వాళ్ళు దానికి కేసు వేస్తారు. అంటే ఆయన ఇచ్చాడు కానీ ప్రజలకు అందలేదు అనే విధంగా కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వాలంటీర్స్ రద్దు చేసే పరిక్రమంలోనే ఈ కేసు కూడా కోర్టులో ఉంది అనేది వాస్తవం. ఇక వాళ్ళకి నేనేమంటానంటే ఈ పెన్షన్ ఇచ్చిన పద్ధతితో పాటు అలాగే అన్ని పథకాలు, అన్ని ప్రభుత్వ సర్వీసులు పేదవాడి గడపకి చేర్చడం మంచి పద్ధతి, అది అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మిగతా ఇచ్చిన హామీలన్నీ 3 సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, 1500 ప్రతి మహిళకు అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, ప్రతి అమ్మఒడి, ప్రతి పిల్లవాడికి అమ్మఒడి అయితేనేమి, ప్రతిదీ ఒక షెడ్యూల్ విడుదల చేసి ఒక టైం ప్రకారం ప్రతిదీ ఇలానే అందిస్తే పేద ప్రజలు సంక్షేమంగా, సురక్షంగా, సంరక్షణగా ఉంటారని నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎస్ నాగార్జున గారు, ఏదైనా కానివ్వండి, ఒక అడుగైతే ముందుకేస్తున్నారు, చెప్పిన హామీల్లో భాగంగా ముందుకైతే వెళ్ళున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చేస్తారు, కంటిన్యూ చేస్తారా, రాజీనామాలు ఇవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే జరిగే ప్రాసెస్ కాబట్టి. మిగిలిన వారికి ఎటువంటి ఉపాధి 10,000 చేస్తామని చెప్పి ఎలక్షన్స్ ఇచ్చినటువంటి హామీలు కాబట్టి ఏ విధంగా వెళ్తారు దాని గురించి ఒక క్లారిటీ గురించి అయితే వెయిట్ చేద్దాం. ఇక పొంగనూరు హాట్ గా ఉన్నాయి అక్కడ రాజకీయాలు. దాకా వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ గుర్తు చేస్తాను. అమ్మ ఇంకొక క్వశ్చన్ ఉందమ్మా, వారే మాట్లాడతారు, నాగార్జున గారే మాట్లాడతారు. ఒక క్వశ్చన్ చెప్పండి. అట్లానే ఈ వాలంటీర్ విధానం మీద కూడా రూపురేఖలు నిర్మించి గ్రామానికి, కుటుంబానికి ఎన్ని కుటుంబాలకు ఒక వాలంటీర్ పనిచేస్తాడు, ఒక వాలంటీర్ కింద మీరు పెట్టున్నారు, వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ చేద్దామని చెప్తున్నాను కదా వెంకటేశ్వర రెడ్డి గారు. సమయం లేదు, మనం పొంగనూరు గురించి మాట్లాడదాం ప్లీజ్. పొంగనూరు విషయం గురించి కూడా నేను కూడా మాట్లాడాల్సిన విషయం ఉందమ్మా. ఇప్పుడు పొంగనూరు విషయం ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులన్నీ మీరు ఒకసారి గమనిస్తే నాయకులు ఒకటి చెప్తున్నారు, ఇక్కడ జరుగుతున్న విధానం ఒకలాగా ఉంది. నేనేమంటానంటే బాగా అడ్మినిస్ట్రేటర్ గా పేరు ప్రాపగాండ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మాట అధికారులు వినట్లేదా, పార్టీ కార్యకర్తలు వినట్లేదా, పార్టీ కేడర్ వినట్లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ అధికారులు కేసులు తీసుకోవట్లేదు, దాడులు జరిగిన వాటి మీద. గతంలో కూడా సేమ్ వెర్షన్ విన్నాం కదా, ఒకసారి నాగార్జున గారి వెర్షన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే గతంలో కూడా ఇదే మాదిరి మనకు కనిపించింది. కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు, లేదంటే అంగళ్ళ ఘటన కానీ ఇవన్నీ చూసినప్పుడు డైరెక్ట్ గా రాళ్ళు వేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు కనీసం సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు, లేదు మనం ఈ విధంగా కక్షపూరితంగా ముందుకెళ్ళట్లేదని. గతంలో అటువంటి కామెంట్ కూడా మనం ఎప్పుడు వినలేదు.
సీఎం స్థాయి వ్యక్తి నుంచి లేదు ఇటువంటివి అంటే ఇప్పుడు మీరు చెప్పేది క్యాడర్ ఏంటంటే, కనీసం మీరు ఫైనల్ గా ఏం ఈ విధంగా ఉండండి చెప్తున్నారంటే, అనేది ఆశా గారు ఒక మాట, మీరు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే గతంలో జరిగినాయి కాబట్టి కక్షపూరితంగానే మేము చేస్తున్నాం అనేది మీరు చెప్పదలుచుకున్నారా? నేనేది చెప్తానండి, నాకేం సంబంధం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది మరీ బాగుంది. కాదు. నాకేం సంబంధం? అలా యాజ్ ఏ యాంకర్ గా, యాజ్ ఏ చేస్తున్నారు. హోస్ట్ గా నేను అన్ని పార్టీలకు క్వశ్చన్ చేస్తున్నాను. గతంలో జరిగినవి చూసాం, ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తున్నాం కాబట్టి మీరు క్వశ్చన్ కంప్లీట్ కాకుండా అడగగలిగితే ఎట్లా? జరుగుతున్నాయి అనేది క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత మీ వర్షన్ మీకు వినిపించండి, మీకు సమయం ఇస్తాను తప్పకుండా. క్వశ్చన్ కంప్లీట్ కానివ్వండి, మధ్యలోనే అడ్డు తగిలి ఇది కరెక్ట్ ఎట్లాగా మీరే చెప్పేస్తారా? నేనెందుకు చెప్తాను? నేనే పార్టీ కాదే, నేను ఐ న్యూస్ లో ఒక యాంకర్ ని, ఒక ఎంప్లాయీని. ప్లీజ్ ఒక పార్టీ ముద్రేసేయకండి. నాగార్జున గారు, గతంలో జరిగినవి మనం చూస్తున్నాం, ప్రెసెంట్ కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం. ఇది కేవలం గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తామనే విధానమా? ఒక పక్కన